హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మనము బయాలజీలో మన రైల్వే ఎగ్జామ్స్ కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఆల్రెడీ మన దగ్గర యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా యాప్లో క్లాసెస్ వింటూ ఉన్నారు ఎన్సీఆర్టీ. మరి రైల్వేలో ఈ బయాలజీ దగ్గర నుంచి మరొక ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్. మరి ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎలా మనం సాల్వ్ చేయాలి అంటే, డయాగ్రామ్స్ మనం ప్రిపరేషన్లో భాగంగా డయాగ్రామ్స్ డ్రా చేయాలా, లేకపోతే ఆల్రెడీ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్జర్వ్ చేయాలా, లేకపోతే ఆ డయాగ్రామ్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది తీసుకోవాలా అని చెప్పేసి మీకు క్లారిఫై చేయడానికి ఈ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. దాదాపుగా ఈరోజు నుండి మనం ఏం చేద్దామంటే ఒక 20 డయాగ్రామ్లు, ఒక 20 రోజుల పాటుగా ఒక 20 డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయి ఈ సిరీస్, ఒక్కసారి మీరు ఈ సిరీస్లో డయాగ్రామ్ సిరీస్ అన్నీ నేర్చుకుంటే లైఫ్లో ఇంకెప్పుడు కూడా ఎలాంటి పోటీ పరీక్ష కూడా మీరు బయాలజీ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దానిని మీకు క్లారిటీగా అంటే మీకు తెలియచేద్దామనే ఉద్దేశంతోనే ఈ డయాగ్రామ్ సిరీస్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ డయాగ్రామ్స్కి వచ్చేసరికి మనకి ఏ పుస్తకాలు ఫాలో అవ్వాలి, లేకపోతే ఏం చదవాలని చెప్పి మీకు అనేకమైన సందేహాలు ఉండొచ్చు. మరి డయాగ్రామ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో డయాగ్రామ్స్ని దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో స్టడీ చేయాలంటే కనుక ఎన్సీఆర్టీ పుస్తకంలో కూడా డయాగ్రామ్స్ చాలా తక్కువ. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే గతంలో రైల్వేలో అడిగినటువంటి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ 2014 నుంచి 2022 దాకా రైల్వేలో అడిగినటువంటి డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్నలు, అదేవిధంగా ఇంకా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ డయాగ్రామ్కి సంబంధం లేకుండా డయాగ్రామ్ ఇచ్చి అడిగే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటే మిస్సెలేనియస్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఇలాంటి మిస్సెలేనియస్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్, అదేవిధంగా 2014 నుంచి 2022 దాకా ఈ రైల్వేలో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవేవి అడిగారో అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ సిరీస్లో భాగంగా మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా. మరి ఇందులో భాగంగా మొదటిగా హార్ట్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం. హార్ట్ అంటే ఇక్కడ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పార్ట్ మనకి ఇలా ఏదైనా ఒక పార్ట్ ఐడెంటిఫై చేసి ఈ పార్ట్ యొక్క విధి ఏంటి అన్న అడగొచ్చు, లేదా ఈ డయాగ్రామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డయాగ్రామ్ లేకుండానే ఈ డయాగ్రామ్ పేరుతో హృదయానికి సంబంధించి లేదా హార్ట్కి లింక్డ్గా ఉన్నటువంటి బిట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రైల్వే పరీక్షలలో 2014 నుండి 2022 సంవత్సరం దాకా అబ్జర్వ్ చేస్తే బయాలజీలో ఈ పాఠం హార్ట్కి సంబంధించిన పాఠం ఏంది, రక్త ప్రసరణ వ్యవస్థ, అంతే కదండి. హార్ట్కి సంబంధించినటువంటి పాఠం ఏదంటే రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? రక్త ప్రసరణ వ్యవస్థ. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రశ్నలు 2014 నుంచి 2022 దాకా దాదాపుగా 76 ప్రశ్నలు కేవలం రక్త ప్రసరణ వ్యవస్థ, అందులోని స్పెసిఫిక్గా హార్ట్ మీద ప్రశ్నలు రావడం జరిగింది. 76, 77 ఐ థింక్ సో, అటు ఇటుగా. ఓకేనా. సో విత్ ప్రూఫ్స్ అంటే గత పేపర్లు మీరు ప్రీవియస్ పేపర్ పుస్తకాలు మార్కెట్లో కొనుక్కున్నా అందులో మీరు చూడొచ్చు ఇదంతా కూడా. సో 76 ప్రశ్నల ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశము. అదేవిధంగా ఈ హార్ట్ అనేది ఏదైతే ఉందో డయాగ్రామ్ చుట్టూ ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్య ఒక 32 ప్రశ్నలు కేవలం డయాగ్రామ్ బేస్ చేసుకొని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఒక ఆలోచనతో ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బయాలజీలో మీరు పెర్ఫెక్ట్ అయినప్పటికీ కూడా డయాగ్రామ్స్లో మీరు కాస్త పెర్ఫెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని చెప్పేసి ఈ సిరీస్తో మేము ముందుకు రావడం జరిగింది. ప్రతిరోజు ఎలాగో మీరు ఏదో ఒక క్వశ్చన్ తీసుకుని దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా మాట్లాడుతున్నాం, అలాగా డయాగ్రామ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా. సో సాధారణంగా జాగ్రత్త వినండి, దీనికి సంబంధించినటువంటి అంశాలని మాట్లాడేద్దాం. సాధారణంగా హృదయానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని
హృదయానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని కార్డియాలజీ అని చెప్పి పిలుస్తారండి. కార్డియాలజీ. ఈ హార్ట్ అనేది ఏ కండరాలతో తయారవుతుంది అంటే కనుక అదే మనం కార్డియాక్ మజిల్స్ అని చెప్పేసి పిలుస్తామండి. కార్డియాక్ మజిల్స్ అంటే హృదయం అనేది ఏ కండరాలతో తయారవుతుందంటే హృదయం అనేది హార్దిక కండరాలతో తయారవుతుంది. దేంతో తయారవుతుందమ్మా? హార్దిక కండరాలు. అసలు హార్దిక కండరాలు అంటే ఏంటి? సాధారణంగా మనలో ఉన్నటువంటి కండరాలు మజిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ మజిల్స్ని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. యాప్ తీసుకున్న వాళ్ళకి క్లారిటీగా అర్థమవుద్ది. ఇది 10వ తరగతిలో క్లారిటీగా చెప్పాం. అండ్ ఒకటోది ఏంటంటే వాలంటరీ కండరాలు అంటారు. దీనినే నియంత్రిత కండరాలు అని కూడా పిలుస్తారు, లేదా దీన్నే స్ట్రయేటెడ్ అంటే చారాయుత కండరాలు అంటారు. రెండవ రకమైనటువంటి కండరాలు ఏంటంటే ఇన్వాలంటరీ మజిల్స్ అని చెప్పి అంటారు, అంటే అనియంత్రిత కండరాలు అంటారు. ఇక్కడ నియంత్రిత కండరాలు అంటే ఏంటంటే ఏ కండరాలు అయితే మన కంట్రోల్ ఉన్న, నా చేతిలో ఉన్న కండరాలు ఇలా ఉన్నాయి కాబట్టి నేను అనుకున్నాను కాబట్టి నా చేతిని లిఫ్ట్ చేయడం జరిగింది. సో మన కంట్రోల్లో ఉండే కండరాలు నియంత్రిత. మన కంట్రోల్లో లేనివి పొట్టలో ప్రేగుల కదలికలు, కనుపాప కదలిక అండ్ ఐరిస్ అడ్జస్ట్మెంట్, లేకపోతే లోపల హృదయం హార్ట్ బీట్స్ అన్నీ మన కంట్రోల్లో ఉండవు, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారు? అనియంత్రిత కండరాలు అని చెప్పేసి అంటారు. ఇన్వాలంటరీ మజిల్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ మూడో రకమైనటువంటి కండరాలు ఏంటండి? మూడో రకమైనటువంటి కండరాలు ఏంటంటే కార్డియాక్ మజిల్స్ అని చెప్పి పిలుస్తారమ్మా. మూడోది ఏంటి? కార్డియాక్ మజిల్స్ అని చెప్పి మూడోది పిలుస్తారు. మరి కార్డియాక్ మజిల్స్ అంటే ఏంటి? ఈ కార్డియాక్ మజిల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఈ హార్దిక కండరాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి సాధారణంగా స్ట్రక్చరల్గా నిర్మాణాత్మకంగా, ఓకేనా, నిర్మాణాత్మకంగా అయితే వాలంటరీ అంటే ఇవి నిర్మాణం, ఇవి ఏర్పడే విధానం అది ఏదైతే ఉందో అది వాలంటరీ. హార్ట్ అనేది పెరుగుదల మన కంట్రోల్లో, అంటే ఏజ్కి తగ్గట్టుగా పెరిగి అలా ఆగిపోద్ది. వయసు పెరుగుతూ ఉంటే హార్ట్ సైజ్ పెరిగిపోతూ ఉంటే హార్ట్ని మెడలు వేసుకొని రావాల్సి ఉంటుంది, అంతే కదా. అంటే హార్ట్ అనేది ఒక వయసుకు వెళ్ళినా కానీ దాని యొక్క పరిమాణం ఎంతటితో అయిపోతుంది? హార్ట్ యొక్క వెయిట్ ఎక్కడితో అయిపోతుందమ్మా? 300 గ్రామ్స్తో అయిపోద్ది అనమాట. ఇది వాలంటరీ, అర్థమైందా? కానీ క్రియాత్మకంగా అది పనిచేసే విధి, హార్ట్ అనేది కంటిన్యూస్ బీట్ అవుతూ ఉంటుంది కదా. అందుకే స్ట్రక్చరల్గా అంటే ఇక్కడ నిర్మాణాత్మకంగా వాలంటరీ నియంత్రిత కండరాలతో తయారైంది. మరి క్రియాత్మకంగా ఫంక్షనల్ తీసుకుంటే దాని యొక్క ఫంక్షన్ ఎప్పుడు హార్ట్ బీట్ కంటిన్యూస్గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది కదా. ఫంక్షనల్గా తీసుకుంటే ఇదేంటంటే అనియంత్రిత, దట్ మీన్స్ ఏంటంటే ఇన్వాలంటరీ అని చెప్పి మనం పిలిస్తే ఏమని పిలుస్తామమ్మా? ఇన్వాలంటరీ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది. ఈ 2 రకాల లక్షణాలు కలిగినటువంటి కండరాలు, దీస్ 2 క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ సింగిల్ టైప్ ఆఫ్ మజిల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ 2 రకాల లక్షణాలు కలిగినటువంటి కండరం ఏది? కార్డియాక్ మజిల్ అని చెప్పి మనం అంటాం. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఏంటంటే ఇక్కడ హృదయంలో ఉన్నటువంటి కండరాలు ఏ రకానికి చెందినవి అంటే ఇక్కడ హార్దిక కండరాలు అని చెప్పేసి అంటారు. మరి ఇక్కడ కండరాలు అన్నాం కదండి, కండరాలు, ఓకేనా, కండరాలు అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం. కండరాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాం అంటే స్టడీ ఆఫ్ మజిల్స్ ఏంటంటే మయోలజీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? మయోలజీ అంటారు. మరి కండరాల్లో 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్, కండరాలు కదలడానికి ఉపయోగపడే 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఏంటంటే యాక్టిన్ అని పిలుస్తున్నటువంటి ఒక ప్రోటీను, అదేవిధంగా మయోసిన్ అని పిలుస్తున్నటువంటి మరొక ప్రోటీన్. ఈ 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. కండరాల యొక్క కదలికల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే కైనేషియాలజీ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం, ఓకేనా. మరి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి సార్ క్వశ్చన్స్ వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ దగ్గర నుంచి, హార్ట్ అంటే హృదయం అని నేను ఇక్కడ రాస్తా ఉన్నా, ఓకేనా. హార్ట్ దగ్గర నుంచి మనకి సాధారణంగా ఆక్సిజన్ కలిగినటువంటి రక్తము, దాన్ని ఏ రక్తం అంటాం? మంచి రక్తం అంటాం, ఓకేనా. సాధారణంగా హృదయం దగ్గర నుంచి ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? మంచి రక్తము అని చెప్పేసి అంటాం, లేదా ఆమ్లజని సహిత రక్తము అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? ఆమ్లజని సహిత రక్తము అంటారు, ఓకేనా. ఇదేంటి? హార్ట్ దగ్గర నుండి, జాగ్రత్తగా వినండి, హార్ట్ దగ్గర నుండి అమ్మా, హార్ట్ దగ్గర నుంచి ఆమ్లజని సహిత అంటే ఆక్సిజన్తో కూడినటువంటి రక్తం ఏదైతే దాన్ని మంచి రక్తం అన్నాం కదా, అది ఎక్కడికి వెళ్తుందమ్మా? బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా? బాడీ పార్ట్స్కి వెళ్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏంటంటే హార్ట్ దగ్గర నుంచి
హార్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని తీసుకెళ్లే పైప్స్, గుర్తుపెట్టుకో, హార్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని తీసుకెళ్లే పైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే ఆర్టరీ అంటాం. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆర్టరీ. హృదయం దగ్గర నుండి హృదయం దగ్గర నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే పైప్స్ని ఆర్టరీ అని చెప్పంటారు. దీన్నే తెలుగులో ధమని ఏమంటారమ్మా, ధమని అని పిలుస్తారు. ఓకేనా. మరి శరీర భాగాల నుంచి హార్ట్కి బ్లడ్ని తీసుకొచ్చేది, శరీర భాగాల నుంచి బ్లడ్ని హార్ట్కి తీసుకొచ్చేది. ఓకేనా. ఇక్కడ ఒక ధమని ఉంది, ఇదేంటంటే దీన్ని మనం ఏమంటాం అంటే పల్మనరీ ఆర్టరీ అని చెప్పేసి అంటారు. పల్మనరీ ఆర్టరీ, దీన్నే పుప్పుస ధమని అంటారు. ఓకేనా, జాగ్రత్తగా వినండి అమ్మా, పుప్పుస ధమని అని చెప్పేసి అంటారు. ఓకేనా. హార్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్ మంచి రక్తాన్ని తీసుకెళ్లేది ధమని అంటారు. మరి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి మళ్ళీ హార్ట్కి బ్లడ్ని తీసుకొచ్చేవి, బాడీ పార్ట్స్ దగ్గర నుంచి చెడు రక్తం అంటే కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి రక్తం, దాన్ని ఏ రక్తం అంటాము, చెడు రక్తము అంటారు. ఇక్కడ మంచి రక్తం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, గుడ్ బ్లడ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏమంటారమ్మా, గుడ్ బ్లడ్ అని చెప్పేసి పిల్లరు. అర్థమైందా? సో గుడ్ బ్లడ్ అని పిల్లరు. దాన్ని ఏమని పిలుస్తారు, ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, ఆక్సిజనేటెడ్ బ్లడ్. చెడు రక్తాన్ని ఏమంటారంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమంటామండి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆమ్లజని రహిత రక్తము అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, ఆమ్లజని రహిత రక్తము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎక్సెప్షనల్ కండిషన్, ఇది బిట్ ఇప్పుడు అడుగుతూ ఉంటారు. హార్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని తీసుకెళ్లే వాటిలో ఆర్టరీ అన్నారు, రైటే. కానీ హార్ట్ దగ్గర నుండి, ఓకేనా, సాధారణంగా ఇప్పుడు బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వచ్చింది కదా వేస్ట్ బ్లడ్, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వచ్చిన తర్వాత హార్ట్ ఏం చేస్తుందంటే ఈ బ్లడ్ని ఎక్కడ పంపిస్తుంది, లంగ్స్కి పంపిస్తుంది, ఊపిరితిత్తులు పంపిస్తుంది. దేనికి పంపిస్తుంది అండి, ప్యూరిఫికేషన్ కోసం పంపిస్తుంది. దేనికోసం పంపిస్తుంది, ప్యూరిఫికేషన్, ఫిల్టర్ చేయడం కోసం పంపిస్తూ ఉంటుంది అనమాట. మరి హార్ట్ దగ్గర నుంచి చెడు రక్తము ఊపిరితిత్తులకు వెళ్ళడానికి తీసుకువెళ్ళే పైప్, చెడు రక్తం అంటే దమనే కదా, అవునా, దమనే కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్చువల్ మంచి రక్తం అంటే దమనే కదమ్మా, మంచి రక్తం అంటే దమనే. కానీ హృదయం దగ్గర నుంచి లంగ్స్కి ఈ బాడీ పార్ట్ నుంచి వచ్చినటువంటి చెడు రక్తం ఏదైతే ఉందో, చెడు రక్తం ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి, సిరా అనేది తీసుకెళ్తుంది. అర్థమైందా, గుర్తుపెట్టుకు, సిరా అని చెప్పేసి తీసుకెళ్తారు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే బాడీ పార్ట్స్కి యాక్చువల్గా హార్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్ తీసుకెళ్లేది దమని అన్నాము. మరి ఇక్కడ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్ళేవాడు ఎవడంటే వీన్ అని చెప్పంటారు. ఏమంటారండి, వీన్ అని చెప్పంటారు. గుర్తుపెట్టుకుని, వీన్ అంటే ఏమంటారంటే సిరా అంటారు. సో చెడు రక్తము, కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి రక్తం ఎప్పుడు కూడా ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుందమ్మా, బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. ఈ బ్లూ కలర్ బ్లడ్ అనేది హార్ట్కి చేరుకుంటుంది, ఏది, చెడు రక్తము. కానీ ఇప్పుడు నేనేమన్నా, చెడు రక్తము హార్ట్కి చేరుకుంది కదా, హార్ట్ దగ్గర మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్తే చెడు రక్తం కదా వెళ్తుంది. కానీ ఏ రక్తం వెళ్ళాలి, మంచి రక్తం వెళ్ళాలి కదా. అందుకనే హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ లంగ్స్కి ప్యూరిఫికేషన్ కోసం వెళ్తుంది చెడు రక్తం. కానీ ఇక్కడ ఇట్లా తీసుకెళ్ళేవాడు ఎవడంటే పల్మనరీ ఆర్టరీ. ఎవరు తీసుకెళ్తారమ్మా, పల్మనరీ ఆర్టరీ, తీసుకెళ్లే ధమని. హృదయం దగ్గర నుంచి చెడు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమని ఎవరంటే పల్మనరీ ఆర్టరీ, దాన్నే పుప్పుస ధమని అంటారు. ఇది చెప్పడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది, ఎందుకంటే ఇది గతంలో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా. మరి ఊపిరితిత్తుల దగ్గర బ్లడ్ అనేది ప్యూరిఫై అయిపోయింది. ఓకేనా, ఊపిరితిత్తుల దగ్గర బ్లడ్ అనేది ప్యూరిఫై అయిపోయింది, అవునా. ప్యూరిఫై అయిపోయిన తర్వాత బ్లడ్ ఎక్కడికి రావాలి, మళ్ళీ హార్ట్కే రావాలి. ఎక్కడికి రావాలమ్మా, హార్ట్కే రావాలి. గుర్తుపెట్టుకోండి. మరి ప్యూరిఫై అయిపోయిన బ్లడ్ హార్ట్కి రావాలి అంటే ఇక్కడ కూడా బ్లడ్ వెజల్ ఉండాలి కదా, పైప్ ఉండాలి కదా. దాన్ని ఏమంటారంటే ఆర్టరీ. మంచి రక్తం ఎప్పుడు కూడా దేని ద్వారా, దమన్ ద్వారా వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ ఏంటి, సిర ద్వారా వెళ్తుంది, పుప్పుస సిర అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే పల్మనరీ వీన్ అని చెప్పేసి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారు నాన్న, పల్మనరీ వీన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పల్మనరీ వీన్. ఓకేనా, పల్మనరీ వీన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు పల్మనరీ ఆర్టరీ తెలుసు, పల్మనరీ వీన్ తెలుసు, ఆర్టరీ తెలుసు, అండ్ వీన్ అంటే మీకు తెలుసు అనమాట. అర్థమైందా. అండ్ తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్లో ఉన్నటువంటి గదుల సంఖ్య. మనకి ఎక్కువ కష్టంగా అడగడు ప్రశ్నలు, చాలా ఈజీగా అడుగుతాడు. హార్ట్లో ఉన్న గదుల సంఖ్య 4. ఓకేనా, 4 గదులు. అందులో హార్ట్లో ఉన్నటువంటి 4 గదుల్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 4 గదుల్లో ఈ పైన ఉన్నటువంటి 2 ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఆరికల్స్ అని చెప్పేసి అంటారు. ఏమంటారమ్మా, ఆరికల్స్. సో దాన్నే కర్ణికలు అని చెప్పేసి అంటారు, కర్ణికలు. క్రింద ఉన్నటువంటి 2 గదులు ఏమంటారు, జఠరికలు అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, జఠరికలు లేదా
వెంట్రికల్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటారు. ఓకేనా. హార్ట్ ఒక నిమిషానికి 70 నుంచి 72 సార్లు హార్ట్ బీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ బిట్ అండి. సో చెప్తాను చూడండి, ఒక నిమిషానికి హార్ట్ 70 సార్లు ఒకవేళ బీట్ అయితే ఒకసారి హార్ట్ ఇలా బీట్ ఇలా 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 ఓపెన్ అయ్యి ఇలా క్లోజ్ అయ్యేసరికి క్లోజ్ అవ్వడాన్ని మనం ఏమైనా సంకోచం అంటారు. ఓకే. ఒక కాంట్రాక్షన్ అయ్యేటప్పుడు ఎంత బ్లడ్ పాస్ అవుతుంది? 70 ml పాస్ అవుతుంది. 70 ml పాస్ అయితే ఓవరాల్గా ఒక నిమిషానికి ఎంత బ్లడ్ వెళ్ళినట్టు? 4900 ml. 70 సార్లు ఇంటూ 70 ml, అవునా? సో 4900. ఒకవేళ హార్ట్ 72 సార్లు బీట్ అయితే కనుక మనకు దాదాపుగా 5040 ml అనేది ఒక నిమిషానికి బ్లడ్ అనేది పంప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా పంప్ అవడాన్నే మనం ఏమంటామంటే కార్డియాక్ సైకిల్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి ఇలా ఉండడాన్ని? కార్డియాక్ సైకిల్ అంటారు. దాన్నే హార్దిక వలయము అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటారండి? హార్దిక వలయము. హార్దిక వలయం ఎంతసేపట్లో కంప్లీట్ అవుతుంది సార్ అంటే 0.8 సెకండ్స్. ఎంతసేపట్లో అమ్మా? 0.8 సెకండ్స్ అనమాట. సో ఇలా ఒక డయాగ్రామ్ గురించి మనం స్టడీ చేసినప్పుడు ఏంటంటే ఆ డయాగ్రామ్ బేస్డ్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైందమ్మా? సో మరొక ఇంపార్టెంట్ డయాగ్రామ్తో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన కోర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఎన్సీఆర్టీ బయాలజీ క్లాసెస్ అనేవి కావాలంటే 100 రూపీస్ అనమాట. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పూర్తిగా ఎన్సీఆర్టీ కావాలంటే కనుక మీకు 1000 రూపీస్తో కోర్స్ అనేది అందిస్తా ఉన్నా. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే తీసుకోవచ్చు. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.